హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము ఈ యొక్క డివోషన్ ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు దేవుడు ఈ యొక్క దినం అంతటిలో ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము మనకు అనుగ్రహించులాగున ఈ యొక్క సంవత్సరము ముగింపులో చివరి దినంలో మనం ఉంటూ ఉన్నాం. ఈ యొక్క 364 దినాలను, 52 వారాలను దేవుడు మరి ప్రతి నిత్యము మనం చేస్తున్న పనులలో, ప్రయాణాలలో మనల్ని కాపాడిన దేవుడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆయన చేసిన మేలులంతటినీ తలపోసుకుంటూ హృదయపూర్వకముగా, దేవా నీవు నా జీవితంలో ఈ యొక్క సంవత్సర కాలం అంతటిలో నీవు చేసిన మేలంతటిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క సంవత్సరంలో ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో ఇరుకులు, నిందలు, అవమానములు, నా శక్తికి చాలని సమస్యలతో నేను పోరాడి ఉంటున్నానయ్యా. ఇదిగో ఈ చివరి దినం వరకు నన్ను సజీవుల లెక్కలో నీవు కొనసాగింప చేసిన దేవుడవు తండ్రి. నన్ను మరువక మానక తండ్రి నన్ను కనికరించిన దేవుడవని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దినము ప్రారంభంలో దేవాది దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థనలు చేద్దామా, దేవుని స్తుతిద్దామా, దేవానికి స్తోత్రం 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 అని చెబుదామా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ. ఆయన మన దోషములన్నీ క్షమించిన దేవుడుగా ఉంటున్నాడు కనుక ఆయనను మరొక స్తుతిద్దామా, దేవానికి స్తోత్రం. ఆయన నీకున్న ప్రతి సంకటములన్నిటినీ కుదర్చువాడు అని ఆయనకు స్తుతులు తెలియచేద్దామా. ఆయన మన ప్రాణములను విమోచించే దేవుడని ఆయనను మరొక స్తుతిద్దామా, స్తోత్రం. ఆయన తను కటాక్షము చూపుట ఏమాత్రము మారని దేవుడుగా ఉంటున్నాడు అని ఆయనకు స్తుతులు తెలియచేద్దామా. ఆయన న్యాయము తీర్చుట మన జీవితంలో మారక ఉంటున్నాడు కనుక ఆయనకు స్తుతులు తెలియచేద్దామా. ఆయన జీవ మార్గములను మనకు తెలియచేసిన దేవుడు, మన ప్రాకారములో నెమ్మదిని అనుగ్రహించే దేవుడు కనుక ఈ యొక్క నూతన సంవత్సరమును దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించబోతూ ఉన్న దేవుడు అని స్తుతులు తెలియచేద్దామా. ఎదుగో నీవు కోల్పోయిన ప్రతి దానిని, నీవు బాధపడుతున్న ప్రతి దానిని రెట్టించి నీకు అనుగ్రహించబోతున్న దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ఏ అర్హత, ఏ యోగ్యత లేని మనలను ఇంకా సజీవుల లెక్కలో కొనసాగిస్తున్న దేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా, చెబుదామా హృదయపూర్వకంగా. దేవానికి స్తోత్రం 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 అని తెలియచేద్దామా. ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనము ప్రారంభించబోతూ ఉంటుండగా ఈ యొక్క చివరి దినము దేవుడు చేసిన మేలులంతటినీ తలపోసుకుంటూ హృదయపూర్వకముగా మన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, ప్రభువా ఇదిగో నీ ఆత్మను నేను దుఃఖపరిచిన జీవితము, నిన్ను బాధించిన జీవితము, నీకు దూరముగా ఉన్న జీవితము ప్రభు నాలో ఉంటూ ఉన్నదేమో, ప్రభు నన్ను క్షమించండి అయా. నీ వాక్యము నీవు తెలియచేసినట్లుగా నేను జీవించలేకపోతున్నా, నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా స్తుతులు తెలియచేద్దామా, ప్రార్థన చేద్దామా. దేవానికి స్తోత్రం అని చెప్దామా, దేవానికి స్తోత్రం అని చెప్దామా. మరి నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యతను మనకు అనుగ్రహించబోతున్న దేవుడికి స్తోత్రాలు తెలియచేద్దామా. ఆయన కృపలను తలపోసుకుంటూ మరి ఆయుష్కాలం అంతటిలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండునట్లు దేవాది దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. దేవానికి స్తోత్రం అని చెబుదామా. ఆయన ఇచ్చిన
ఆయుష్కాలం అంతటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభువుకు స్తోత్రాలు తెలియచేద్దామా, చెబుదామా. దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. సంవత్సరములు జరుగుతూ ఉంటూ ఉండగా నీ కార్యములను నీవు నూతన పరిచే దేవుడవు తండ్రి. అయా మరి సంవత్సరం మొదటి దినం నుంచి చివరి దినం వరకు మమ్మల్ని సంరక్షించిన దేవుడవు కదా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని చెబుదామా. హృదయపూర్వకంగా ప్రభువుకు మనం స్తుతులను తెలియచేద్దాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అని చెబుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ యొక్క డివోషన్లో తండ్రి నీ పిల్లలముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ యొక్క సంవత్సరము ముగింపులో మేము ఉంటున్నాము తండ్రి. అయా నీ కృపలను మేము తలపోసుకుంటూ ఆయుష్కాలం అంతటిలో తండ్రి అయా కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను స్తుతించుటకు తండ్రి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ దినం అంతటిలో అయా మరి నూతన సంవత్సరంలో నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా మన ప్రాణ ఆత్మ దేహములను దేవుని వాక్యం వైపునకు మనము త్రిప్పుకుందాము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలను, సూచన క్రియలను జ్ఞాపకము చేసుకొనుడి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరము ప్రారంభం నుంచి ఈ యొక్క చివరి దినం వరకు ఆయన చేసిన కార్యాలను, క్రియలను మనము జ్ఞాపకము చేసుకోనవలసింది వారుగా మనం ఉంటూ ఉన్నాం. అని ఏమేమి మన జీవితంలో జరిగించి ఉన్నాడు. కీర్తన గ్రంథము 103:3లో మనం గమనించినట్లయితే దేవుడు మన దోషములన్నింటినీ క్షమించినవాడు కనుక ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనను మరువకుండా ఆయనను స్తుతించాల. కీర్తన
103:3 ఆయన మన సంకటములన్నిటినీ కుదుర్చిన వాడు కనుక ఆయనను మరువకుండా ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మన ప్రాణమును విమోచించి ఉన్నాడు కనుక మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పట్ల కటాక్షమును చూపుతున్నాడు కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. మేలులతో మన హృదయాలను తృప్తిపరిచి ఉన్నాడు కనుక ఆయన చేస్తూ ఉన్న ఈ యొక్క క్రియలను బట్టి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు న్యాయము తీర్చువాడుగా మన జీవితంలో ఉంటూ ఉన్నాడు కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన మార్గములను మనకు తెలియచేస్తూ మనల్ని ఇంకను ప్రేమిస్తూ సజీవుల లెక్కలో ఉంచినందును బట్టి ఆయన చేస్తున్న ఈ కార్యాలన్నీ, ఆయన చేయబోతూ ఉన్న సూచన కార్యాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం పట్ల ఆయన జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలంతటిని బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రోజున మనము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క సంవత్సరం ప్రారంభం మొదలు ఈ యొక్క చివరి దినం వరకు ఏ మేలులు మన జీవితంలో జరిగించి ఉన్నాడో, ఏ అపాయముల నుంచి మనల్ని తప్పించి ఉన్నాడో, ఏ శ్రమల కొలిమిలో నుంచి దేవుడు మనల్ని ఇంకనూ విడిపించాడో, విమోచించి నడిపిస్తూ ఉన్నాడో, వాటన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలా. మరి ముగిస్తున్న ఈ యొక్క సంవత్సరంలో దేవుడు తన కార్యాలు ఏదైతే మరి జరిగించలేదో నూతన సంవత్సరంలో రెట్టించి ఆయన మహాకార్యాలు జరిగించబోతున్నాడు అని విశ్వాసముతో మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు ఆయన ఉన్నతమైన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ కంటికి కనుపాప వలె మనల్ని కనికరిస్తూ ఉన్న దేవుని మనము మరువక జ్ఞాపకం చేసుకోవాలా. తల్లి మరచినా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవ్వరు విడిచినా విడువక మరువక మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చి ఉన్నాడా? కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన మేలంతటిని తలపోసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క సంవత్సరాన్ని బట్టి ప్రభు అనుగ్రహించిన సమస్తమును బట్టి హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీరు జరిగిస్తూ ఉన్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలంతటిని బట్టి నీకు స్తోత్రాలు అయా. తండ్రి, ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ తండ్రి, ఈ యొక్క చివరి దినములో హృదయపూర్వకంగా నీ సన్నిధానంలోనికి వచ్చాము ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా, కోల్పోయిన అయా మా యొక్క మరి పరిస్థితులంతటి నుంచి ప్రభువా రెట్టింపు ఆశీర్వాదాలను ప్రభువా మీరు అనుగ్రహించమని తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరములో నిన్ను కలిగి మేమందరము ప్రభువా సంతోష సమాధానముతో క్రొత్త సంవత్సరములో అయా మేము అడుగు పెట్టునట్లు మాకును కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా, ఈ యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి అయా మరి ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొనమని తండ్రి, కుడి వైపున మీరు విస్తరింపచేయమని, ఎడం వైపు, ముందు, వెనుక, నలు వైపుల మీరు విస్తరింపచేయమని తండ్రి, అడుగు పెట్టిన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరు ఏ అనారోగ్యముతో ఉంచున్నారు, ప్రతి వ్యాధిని, బలహీనతను అయా నీ పరిశుద్ధ రక్తముతో మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఆర్థిక పరిస్థితులను అయా మీరు తీసివేయమని తండ్రి, నీ మహిమైశ్వర్యంలో తండ్రి ప్రతి అవసరత
తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి కోర్టు సమస్యలు అయా, ప్రతి హృదయంలో ఉన్న ప్రతి సమస్యలంతటిని నీవు విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా, సంపూర్ణముగా తండ్రి అయా మీరు జరిగించిన క్రియలను, కార్యాలను మా జీవితాలలో ప్రతి కుటుంబములలో తలపోసుకుంటూ తండ్రి హృదయపూర్వకముగా ప్రభువా అయా సంతోషముతో అయా తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టున్నట్లు అయా మాకును అనుగ్రహించమని తండ్రి అయా తండ్రి నీ పక్షముగా ప్రతి కుటుంబంలో పలికిన ప్రతి వాగ్దానాలను, ప్రతి ప్రార్థనలను తండ్రి మీరు ఆశీర్వదించమని అయా తండ్రి శాంతి చేత, సమాధానము చేత, నెమ్మది చేత నింపమని ప్రభువా. అయా ఈ యొక్క గ్రూప్లో ఉంచున్న వారిని, ఈ యొక్క బేతెల్ పరిచర్యలో అయా మరి ఉంటున్న ప్రతి కుటుంబాన్ని తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయంలో హృదయపూర్వకముగా నీకు స్తుతులను తెలియచేస్తూ మమ్మల్ని ఎల్లరూ నీ చేతులకు అప్పగించుకుంటూ జరిగించిన ఈ యొక్క డివోషన్ అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఆది మొదలు అంతము వరకు తండ్రి అయా మీరు భారము వహించినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ అయా సమస్త మహిమ, సమస్త ఘనత నీ ఉన్నతమైన నామానికి తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన నీ ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తూ మనసారా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.